పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే. సింహాసనం మీద కూర్చున్న వాడిని లాగి గడ్డి తినిపించేవాడు కూడా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా. ఎవరైనా 3 అడుగుల బొమ్మ కాదు, ఎవరైనా ఇంచి స్వరూపంలో ఉన్న సిలువ మెడలో ఉన్న చిన్న బొమ్మ కాదు, ఆయన 7 అడుగుల ప్రతిమ కాదు. ఎవరు? యేసు క్రీస్తు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎవరైనా సర్వలోక చక్రవర్తి, సార్వభౌమాధికారం కలిగిన వాడు, ప్రపంచాన్ని కదిలించేవాడు ఆయన. ప్రపంచాన్ని కదిలించే దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది. విన్నారు ఈ మాట? దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తా ఉంటే ఆ దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అది ప్రభువుని కదిలిస్తుంది. ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం కుటుంబారాధన చేసుకుంటున్నారు? ఎన్ని కుటుంబాల్లో అరుణోదయపు ప్రార్థన జరుగుతుంది? ఎన్ని కుటుంబాల్లో దేవుని సన్నిధిలో మోకరించి కుటుంబ సమేతంగా కుటుంబం అంతా కలిసి ఎన్ని కుటుంబాలు సాయంత్రం పూట ప్రార్థన చేసుకుంటున్నాయి? అలా ప్రతి కుటుంబం చిన్నపిల్లలతో సహా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి అక్కడ చక్కటి మాట అంటాడు, విరోధుల చేతిలో నుండి. 2వ వచనం మరోసారి చూడండి మాట నాతో కలిసి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. ఈ చిత్రం తెలుసా? మన ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే, మన ఇంట్లో స్తుతులు స్తోత్రాలు జరుగుతూ ఉంటే, మన ఇల్లు ప్రార్థించే ఇల్లుగా మార్చబడితే, భారతదేశం మీద దాడి చేస్తున్న టెర్రరిస్టులు ఉన్నారే, తీవ్రవాదులు ఉన్నారే, ముక్కు పచ్చలారని కుడి ఎడమలు ఎరుగని అమాయకపు ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. పగ తీర్చుకునే శత్రువులను మాన్పించే శక్తి నీ ఇంట్లో మోకరించి మోకాళ్ళతో నువ్వు చేసే ప్రార్థనలో దాగుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వేం పిస్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేం రైఫిల్ తీసుకొని యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వేం బుల్లెట్స్ అందించాల్సిన అవసరం లేదు. ఒక బుల్లెట్ సాధించలేని విజయం ఒక ప్రార్థనాపరుడు సాధించగలుగుతాడు. దేశానికి కొన్ని వేల మంది సైనికులు ఉంటారే, వేల మంది సైనికులు సాధించలేని విజయం ఒక ప్రార్థనాపరుడు సాధించగలుగుతాడు. ఇలాంటి దినాల్లో ఏం చేద్దాం? చేయగలిగింది ఒక్కటే, దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయగలిగితే శత్రువులను దేవుడు ప్రార్థన ద్వారా మాన్పివేస్తాడు ఆయన.